హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాస్ టాక్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాము. దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. మై సన్ బర్త్డే, ఈశాన్ ఫస్ట్ బర్త్డే. ఇదైతే ఇప్పుడైతే కాదు, లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వీడియో ఇది. అప్పుడైతే ఇంకా యూట్యూబ్ వీడియోస్ అయితే తీయలేదు కాబట్టి, సో వీడియోస్ ఉన్నాయి కదా అని అప్లోడ్ చేస్తున్నాం. రీసెంట్గా సెకండ్ బర్త్డే కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఒక సిరీస్లో పెడదామని, ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ బర్త్డే అయితే పెడదామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఈ ఫస్ట్ బర్త్డే వచ్చేసి మేమైతే కోకోమిలన్ థీమ్లో డెకరేషన్ అయితే అరేంజ్ చేసాము. ఇది వచ్చేసి మనం హన్మకొండలో అశోకలో సెలబ్రేట్ చేసాము. ఎక్కువ మందిని అయితే ఇన్వైట్ చేయలేదు, లిమిటెడ్ మెంబర్స్నే ఇన్వైట్ చేసాము. సో ఇంకా ఇప్పుడు పెడదామని ఒక థాట్ అయితే వచ్చింది. ఫస్ట్ బర్త్డే వీడియోస్ పెట్టిన తర్వాత సెకండ్ బర్త్డే వీడియోస్ పెడతాను, చూసేయండి గైస్. సో ఇక్కడ వచ్చేసి అయితే ఈషుకి కోకోమిలన్ అంటే చాలా ఇష్టము, డైలీ చూస్తాడు వీడియోస్ అయితే. సో అందుకే ఇంకా అదే థీమ్ మేమైతే ప్రిఫర్ చేసాము. ఇక్కడ ఎంట్రీ అయితే కార్ తోటి అరేంజ్ చేసాం, కానీ అస్సలు ఉండలేదు. అందరినీ చూసేసరికి చాలా ఏడ్చాడు. అసలు ఒక ఫోటో తీద్దామన్నా కూడా అస్సలు ఉండలేదు. ఇక్కడ వచ్చేసి అయితే మా అత్తమ్మ, మామయ్య, మా మరిది వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఎవరు రాకముందు మేము కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అందరు వస్తే కుదరదని 1 by 1 అయితే వాళ్ళైతే దిగారు. వాళ్ళ తర్వాత మేము కూడా దిగాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. మ్యాజిక్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. మ్యాజిక్ ఇంకా వచ్చిన వాళ్ళతోటి గేమ్స్ కూడా ఆడిపించారు. చాలా చాలా బాగా జరిగింది. ఒక 2 hours అయితే మ్యాజిక్ ఈవెంట్ వాళ్ళు అయితే స్పెండ్ చేసి వెళ్ళారు. మనకి మ్యాజిక్ వాళ్ళు వచ్చేసి కళ్యాణ్ కృష్ణ గారు అయితే వచ్చారు. ఈ మ్యాజిక్ చేసిన వాళ్ళు అయితే మనకి ఈటీవీలో కూడా ఆల్రెడీ వాళ్ళు చేశారు. కళ్యాణ్ కృష్ణ అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఫేమస్ కదా. సో వాళ్ళని అయితే ఇన్వైట్ చేసాం. చాలా బాగా చేశారు కళ్యాణ్ కృష్ణ గారు అయితే. ఇక్కడ వచ్చేసి అయితే మ్యాజిక్ అయితే స్టార్ట్ అయింది, చూసేయండి గైస్.
ఇక్కడ వచ్చిన వాళ్ళనైతే చాలా బాగా ఎంగేజ్ చేశారు. మ్యాజిక్ ఇంకా వచ్చిన వాళ్ళని గేమ్స్ కండక్ట్ చేయడం చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అందరూ వెళ్తారో లేదో అనుకున్నాం, చాలామంది పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా జరిగింది మ్యాజిక్. గైస్ ఇక్కడ నుంచి అయితే కేక్ కటింగ్ అనే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అది నేనైతే 2 పార్ట్స్గా అయితే పెడుతున్నాను ఈ వీడియో. ఫస్ట్ పార్ట్ వచ్చేసి అయితే కేక్ కటింగ్ ఇది. నెక్స్ట్ అయితే ఇంకా మ్యాజిక్ది కూడా ఉంది, ఇంకా గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. అవి ఏమేమి చేశారు అనేది డెఫినెట్గా సెకండ్ వీడియో కూడా వాచ్ చేయండి. దీని తర్వాత వెంటనే పెట్టేస్తాను ఆ వీడియో కూడా. ఎలా జరిగిందనేది డెఫినెట్గా కామెంట్ చేయండి గైస్. మీరు కూడా బ్లెస్ చేయండి మై సన్ని. ఓకేనా గైస్, మా ఇష్యూని మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఇష్యూకి అయితే కావాలి డెఫినెట్గా. ఇక్కడైతే మేమైతే స్టేజ్ మీదకి వచ్చాము. కేక్ కూడా కోకోమిలన్ థీమ్లోనే మేమైతే తీసుకున్నాము. చాలా చాలా బాగా చేశారు. కేక్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ డెకరేషన్ ఇదంతా చూసి మా ఇష్యూ అయితే ఫుల్లీ ఎక్సైట్ అయ్యాడు ఆ థీమ్ని చూసి. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. మా మమ్మీ, మా డాడీ, తమ్ముడు అందరూ వచ్చేసారు ఇక్కడికైతే స్టేజ్ మీదకి. ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మా మరిది, పెద్ద మరిది, చిన్న మరిది, మా కో సిస్టర్, ఇంకా అత్తయ్య, మామయ్య వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడైతే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసేయండి గైస్. గైస్ ఇక్కడ మా డాడీ అయితే బ్రాస్లెట్ పెడుతున్నాడు. అస్సలు పెట్టుకోవట్లేదు. ఈ ఇష్యూ అయితే చైన్ వేసుకోడు, బ్రాస్లెట్ పెట్టుకోడు, అన్నీ ఏంటి అని వింతగా చూస్తున్నాడు. రింగ్స్ కూడా అస్సలు పెట్టుకోలేదు. మా మామయ్య వచ్చేసి అయితే చైన్ చేయించారు. డాడీ వాళ్ళు అయితే బ్రాస్లెట్ తీసుకొని వచ్చారు. ఇక్కడ పెడుతుంటే అస్సలు అయితే పెట్టుకోవట్లేదు. ఇక మా మమ్మీ అండ్ మా డాడీ అయితే ఇక్కడ మాకైతే బట్టలు పెడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఇంకా డబ్బులు ఇచ్చేసారు కాబట్టి మేము అదే వేసుకున్నాము. ఫార్మాలిటీకి అయితే అక్కడైతే బట్టలు అయితే పెడుతున్నారు. మళ్ళీ వేసుకునే టైం ఉండదు కాబట్టి సో మేము ముందే వేసుకొని వచ్చాము. ఇక్కడ మా మామయ్య ఉన్న అత్తమ్మ వీళ్ళు కూడా ఇక్కడైతే బట్టలు పెడుతున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా మామయ్య చైన్ అయితే వేయించేసిండు. ఏది వద్దని చాలా క్రాంకీ చేసిండు, చాలా చాలా ఏడ్ చేసిండు. స్టార్టింగ్ అయితే చాలా బాగున్నాడు. సాంగ్స్ పెడితే డ్యాన్స్ చేసిండు కొంతసేపు. ఆ క్లిప్స్ అయితే అసలు లేవు. యాక్చువల్గా వీడియో టోటల్గా 40 minutes అయితే వాళ్ళు మాకు ఇచ్చారు. 40 minutesలలో ఇంకా డ్యాన్స్ చేసిన వీడియోస్ అయితే కట్ చేసేసారు. ఇంకా అందులో నేను మెయిన్ అయితే మీకు వీడియోలలోనైతే అప్లోడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా 1 by 1 అందరూ వచ్చేసి అయితే ఈషుని అయితే బ్లెస్ చేశారు. నేనైతే కొంతమంది అయితే ఇక్కడైతే వీడియోలో అయితే యాడ్ చేశాను. మాకు దగ్గర రిలేటివ్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా మిగతా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. మ్యాజిక్ అండ్ ఫుడ్ ఇంకా ఏమేమి ఎంటర్టైన్ చేస్తారని డెఫినెట్గా చూసేయండి. ఇక్కడైతే మా మరిది వాళ్ళు కూడా పెట్టేశారు. బట్టలు అండ్ రింగ్ పెట్టేశారు. ఇంకా చాలామంది చాలా గిఫ్ట్స్లు కూడా ఇచ్చారు. నేనైతే ఇంకా వీడియోస్ అయితే నేను తీయలేదు. అప్పుడు వీడియో ఇష్యూ పుట్టిట్లా నేనైతే ఒక 1 year 1.5 year అయితే వీడియోస్ అయితే టోటల్గా నేను చేయలేదు. సో ఇంకా మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి అయితే కంటిన్యూషన్ అయితే చేస్తున్నాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ నాకైతే డెఫినెట్గా కావాలి. ఇక్కడైతే మా అన్నయ్య, మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈరోజు ఇంకా మా డాడీ బర్త్డే, ఈషు బర్త్డే అండ్ మా డాడీ బర్త్డే సేమ్ రోజు వచ్చింది. సూపర్ ఎక్సైటెడ్ నేనైతే. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అయితే 1 week జూన్లో ఇచ్చారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మా డాడీ బర్త్డే రోజు ఈషు పుట్టాడు. తాత మన్మోహన్ బర్త్డే ఇద్దరిది ఒకటే రోజు. సో హ్యాపీ.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.